ప్రపంచ కుబేరుల్లో ఒకడైన జెఫ్ బెజోస్ కి పెళ్లి కష్టాలు తప్పడం లేదు. వెనిస్ లో ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న జెఫ్ బెజోస్ కి అక్కడ నిరసనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఓవైపు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతుంటే మరోవైపు వేడుకను వ్యతిరేకిస్తూ స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ భారీ వెడ్డింగ్ చేసుకునే సంపన్నుల నుంచి అధిక సంపన్నులు దీనికి పన్నులు వసూలు చేయాలనే డిమాండ్తో కొంతకాలంగా ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలతో పెళ్లి వేదికను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. జెఫ్ బెజోస్ వివాహం కోసం వెనిస్ లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలపై ఇప్పటికే పెద్ద ఎత్తున పర్యాటకుల తాకిడిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల పాటు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపజేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నో స్పేస్ ఫర్ జెఫ్ బెజోస్ పేరుతో ఆందోళనలు చేపట్టారు. జెఫ్ బెజోస్ వివాహంతో నగరంలోని కాల్వలను, సెంట్రల్ వెనిస్ లోని పలు పర్యాటక ప్రదేశాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. నగరంలో పలు చోట్ల బెజోస్ ఫోటోలతో కూడిన భారీ బ్యానర్స్ ఏర్పాటు చేశారు. వివాహం మరుసటి రోజు నూతన దంపతులు పార్టీ నిర్వహించే ప్రాంతంలో ఆందోళనలకు పిలుపునివ్వడంతో నిర్వాహకులు వేదికను మార్చినట్లు తెలుస్తోంది. వెనిస్ మేయర్ మాత్రం ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ కి మద్దతు పలికారు. స్థానికంగా ఎంతో వ్యాపారం జరుగుతుందని, ఆతిథ్యం, రవాణా రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ వేడుకకు సరఫరా చేసే వస్తువుల్లో 80% స్థానిక విక్రేతల నుంచే తీసుకోనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గతంలో జర్నలిస్ట్ గా పనిచేసిన లారెన్స్ సాంచేజ్ బెజోస్లు 2018 నుంచే డేటింగ్ లో ఉన్నారు.